ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అవ్వు అంటారు. నిజమేనా? అంటే వాళ్ళు రెగ్యులర్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఛాన్సెస్ ఉండవా? మెయిన్గా ఫామ్ అయ్యేటివి ఇన్ఫెక్టివ్ స్టోన్స్. నార్మల్ పర్సన్కి ఒక డయాబెటిక్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే కొన్ని జ్యూసెస్ కానీ లేదంటే బియర్ కానీ స్టోన్స్కి ఏమైనా యూజ్ అవుతుందా? స్టోన్స్ నార్మల్ రెగ్యులర్ బియర్ తాగితే స్టోన్స్ రావు. సో మనం ఒక టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అది నేరుగా ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? సింగిల్ టాబ్లెట్ హ్యాస్ కాస్డ్ కిడ్నీ డ్యామేజ్. నమస్తే సార్. నమస్తే మా. ఇంతకు ముందు అంత ఎక్కువ వినేవాళ్ళం కాదు స్టోన్స్ ఫార్మేషన్ గురించి. ఇప్పుడు చిన్న ఏజ్ నుండి చాలా మందిలో ఎక్కువ వింటున్నాం. ఎందుకు? రీజన్స్ ఏమున్నాయి? అదే మన మోడిఫికేషన్ మా. మనకి ఇంతకుముందు ఉండే డైట్ చాలా పద్ధతి గల డైట్ ఉండేది. నౌ వీఆర్ యూస్ టు ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, మోర్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అండ్ మోర్ ఆల్కహాల్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మన యూరిన్ కెమిస్ట్రీని ఆల్టర్ చేస్తాయి. ఓకే. అండ్ వాటర్ ఇంటేక్ కూడా మనం పనిలో బడి వీఆర్ నాట్ టేకింగ్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్. మనం అనుకుంటాం నేను తాగేసాను ఈరోజు 1-2 liters, బట్ ఆ డే రోజు ఎఫెక్ట్ పడదు. డైలీ యువర్ వాటర్ ఇంటేక్, సమ్ డే ఇట్ విల్ ఫార్మ్ యాజ్ ఎ స్టోన్ అండ్ దెన్ యూ విల్ రియలైజ్ దట్ యువర్ నాట్ టేకింగ్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్. సో ఈ హ్యాబిట్స్ వల్లనే మనకు స్టోన్స్ వస్తున్నాయి. ఇది వీఆర్ డూయింగ్ ఇట్ అవర్ సెల్ఫ్ తప్పిస్తే నథింగ్ డిఫరెన్స్ హెస్ చేంజ్. పాతప్పుడు ఇలాంటివి ఏం లేవు. దే యూస్ టు ఈట్ హోమ్ కుక్డ్ ఫుడ్, everything and all. Now we are more used to eating outside food. There is more obesity in younger age group, there is more diabetes in younger age group, and at the same time you will have more stones in younger age group. So it is all interlinked. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అవ్వు అంటారు. నిజమేనా? అంటే వాళ్ళు రెగ్యులర్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఛాన్సెస్ ఉండవా? అలా ఏం లేదమ్మా. సో డయాబెటిక్స్కి మెయిన్గా ఫామ్ అయ్యేటివి ఇన్ఫెక్టివ్ స్టోన్స్. సో యూజువలీ మనకి ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఒక డయాబెటిక్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక నార్మల్ పర్సన్కి స్టోన్ వస్తే వీ కెన్ వెయిట్ ఫర్ 3 to 5 days. బ్లాక్ అయ్యి కిడ్నీ యూరిన్ ఆ కిడ్నీ నుంచి రాకుండా ఆగిపోతే వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కానీ డయాబెటిక్స్లో ఒకవేళ అలాగే యూరిన్ నిడివిండిపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్స్ వీళ్ళకంటే 10 times ఉంటుంది. సో ఒకవేళ మనం హిస్టరీలో పేషెంట్ డయాబెటిక్ అనుకోండి అండ్ స్టోన్ బ్లాక్ అయింది, సో ప్రిలిమినరీ వీ విల్ ట్రై టు రిమూవ్ ద స్టోన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాజ్ ఆ యూరిన్ నిల్వ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దే హ్యావ్ ద టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళ యూరిన్ ఎక్కువ వెళ్తే స్టోన్స్ ఫార్మ్ అలాంటిది ఏమి ఉండదు. సార్, జనరల్ డౌట్, బియర్ తాగితే స్టోన్స్ కరిగిపోతాయి లేదంటే మూత్రంలో వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. యూజువల్లీ ఎవరికైనా స్టోన్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఇచ్చే సలహా అదే. కొన్ని జ్యూసెస్ కానీ లేదంటే బియర్ కానీ స్టోన్స్కి ఏమైనా యూజ్ అవుతుందా? మీరు అడిగిన క్వశ్చన్ని ఐ విల్ ఆన్సర్ ఇట్ దిస్ వే. ఇప్పుడు స్టోన్స్ నార్మల్ రెగ్యులర్ బియర్ తాగితే స్టోన్స్ రావు అనేది అలాంటిది అనేది దట్ ఈస్ అ మిత్ మా. సో స్టోన్స్ ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా వచ్చి ట్యూబ్లో బ్లాక్ అయ్యి సివియర్ పెయిన్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన అడ్వైజ్ ఇస్తుంటారు, బియర్ తాగు ఆ స్టోన్ పడిపోతుంది అనేసి. అది ఎందుకు అనంటే మనకు బియర్ కానీ ఎనీ ఆల్కహాల్ డ్రింక్ యాజ్ సచ్ ఆర్ ఎనీ టీ, కాఫీ, సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్లడ్లో నుంచి వాటర్ని అంతా పీల్ చేసి ఇట్ విల్ పుష్ ఇన్ టు ద కిడ్నీ. సో ఆ ప్రెషర్ వల్ల స్టోన్ అనేది పుష్ అవుతుంది. సో కానీ దానివల్ల ప్యారలల్గా ఏం చేస్తుందంటే మనకి ఆ బ్లడ్లో డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. సో వాటర్ అనేది కంప్లీట్ ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ డీహైడ్రేటెడ్. సో ఆ డీహైడ్రేషన్ వల్ల మళ్ళీ నెక్స్ట్ డే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది, మళ్ళీ మినరల్ సాల్ట్స్ మళ్ళీ అక్యుములేట్ అవుతాయి. సో టెంపరీగా ట్రాన్సియంట్గా పుష్ చేయడానికి స్టోన్ని హెల్ప్ చేస్తుంది తప్పిస్తే యూరిన్ ఫ్లోని పుష్ చేయడానికి తప్పిస్తే నాట్ ఆఫ్ మచ్ హెల్ప్. వీ డోంట్ రికమెండ్ ఆల్కహాల్ యాజ్ ట్రీట్మెంట్ ఫర్ స్టోన్స్. ఓకే. అండ్ జనరల్గా అందరూ చెప్పేదే పాలకూర, టమాటో మిక్స్ చేసుకొని తింటే కనుక స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. సో తినచ్చా లేదంటే టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? సో డైట్ విషయానికి వస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ డైట్ నౌ. సో డైట్లో ఏంటి మనం అనుకున్న కాంపోజిషన్స్, ఒకటి కాల్షియం మెయిన్ స్టోన్స్. కాల్షియం అనేది డైరెక్ట్గా స్టోన్ ఫామ్ అవ్వదు, ఓన్లీ కాల్షియం ఉండదు. అది ఖచ్చితంగా ఆక్సలేట్ అనే కెమికల్తో మిక్స్ అయితేనే కాల్షియం ఆక్సలేట్ అనే స్టోన్స్ ఫామ్ అవుతుంది. సో మన ఈ రెండు విషయాలు డిస్కస్ చేస్తే, ఎందుకంటే ఇవి 80% స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే 80% ఉంటాయి. సో కాల్షియం విషయాన్ని తీసుకొస్తే మన బాడీ కాల్షియంని ఎట్లున్నా యూజువల్లీ మెటబలైజ్ చేసుకుంటుంది. సో అన్లెస్ మన ఫుడ్లో ఉన్న కాల్షియంని ఇట్ విల్ టేకప్, ఇట్ విల్ అబ్జార్బ్ బోన్ మెటబాలిజం కానీ మన ఇంటెస్టైన్ మెటబాలిజం కానీ కాల్షియం ఇస్ గుడ్.
అండ్ మనం ఓన్లీ కంట్రోల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ చెప్పినవి మీరు అన్నట్టు ఇప్పుడు టమాటా, పాలకూర, నట్స్ అండ్ చాక్లెట్స్. ఓకే. సో దీస్ ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ఆక్సలేట్స్. సో వెన్ యూ ఇంక్రీజ్ దీస్ ఫుడ్ ఇంటేక్, సో అవి ఎక్కువైనప్పుడు కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే. ఓకే. సో ఐదర్ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ కానీ, లేకపోతే కాల్షియం ఇంటేక్ మన డైట్లో కాకుండా బయట కొంతమంది రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ అని వేసుకుంటుంటారు. ఎస్. సో అన్లెస్ ప్రిస్క్రైబ్డ్, అంటే యూ షుడ్ నాట్ టేక్ కాల్షియం అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్. అంటే మీకు బోన్ డిసీజ్ ఉన్నా, లేకపోతే మీరు పోస్ట్ మెనోపాజల్ ఉన్నా, ప్రెగ్నెన్సీ ఉన్నా, దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ డాక్టర్ మీకు కాల్షియం తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ యువర్ డైట్, ఎందుకంటే మీకు సపోర్ట్ అవసరం. సో అది కాకుండా కొంతమంది ర్యాండమ్గా వేసుకుంటారు, నా బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయని వేసుకుంటారు. సో దే ఆర్ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఆక్సలేట్ రిచ్ ఉన్న ఫుడ్స్ దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. సో ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్స్ మీరు అడిగింది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. అవి మనం యానిమల్ ప్రోటీన్ లైక్ మీట్, ఎగ్, ఫిష్, ఎలాంటి మటన్, చికెన్, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ హయ్యర్ క్వాంటిటీస్, ఓకే. సో దే ఆర్ బౌండ్ టు ఫార్మ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఓకే. కానీ వీ డు నాట్ అడ్వైజ్ మానేమని కంప్లీట్గా చెప్పము, కంట్రోల్ అని చెప్తాం. So whoever is forming these stones, we will ask them to control the diet. ఏవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ స్టోన్ వాళ్ళకి టెండెన్సీ ఉందో ఆ డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోమంటాం. ఎందుకంటే ఆపేస్తే అన్నీ ఆపేయాల్సి వస్తుంది. ఎవ్రీ ఫుడ్ హ్యాస్ సమ్ మినరల్ ఆర్ సమ్ కాంపోనెంట్. సో ఏవైతే టెండెన్సీ ఉన్నాయో అవి మాత్రమే ఆపేయమని చెప్తాం. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీరు కాల్షియం గురించి చెప్పారు కదా, ఓన్లీ కాల్షియం టాబ్లెట్సే కాకుండా పాలల్లో కాల్షియం ఉంది, కొంతమంది ఎక్కువ తాగేస్తారు, పెరుగులో ఉంది ఎక్కువ తింటారు. సో ఇలా కూడా కాన్షియస్గా అతిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా స్టోన్స్? ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం డైట్ లో ఈజ్ వెరీ గుడ్. సో ఐదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ బై అస్. సో దట్ ఈస్ నార్మల్. సో ఐదర్ మనకు తక్కువ కాల్షియం ఉన్న ఆక్సలేట్స్ ఫామ్ అవుతాయి, ఆర్ హైపర్ కాల్షియం ఉన్న స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫర్ బాడీ ఈజ్ నెససరీ. మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ అవ్వాలంటే కాల్షియం అనేది కంపల్సరీ ఉండాలి. సో అలా అని ఎక్సెస్గా ఉన్న డైట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఎక్సెస్ అవుట్ సైడ్ సప్లిమెంట్స్ అనేవి యూ షుడ్ నాట్ యాడ్ ఆన్ అన్లెస్ రికమెండెడ్. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, ఎవ్రీథింగ్ విచ్ హాస్ కాల్షియం ఈజ్ గుడ్ ఫర్ యూ అంటిల్ దే ఆర్ ఇన్ డైట్. సో మీరు తినే పదార్థాల్లో ఇట్ ఈస్ ఓకే, బట్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అనేటివి ఇట్ ఈస్ నాట్ రియలీ గుడ్. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు కిడ్నీ ఉంది, అది ఎంతవరకు తీసుకోగలుగుతుంది మన ప్రెషర్ని అని నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఎంత ప్రెషర్ పెట్టచ్చు? కొంతమంది ఫుడ్ ఎక్కువ తింటారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అన్నెసెసరీ బయట జంక్ ఫుడ్ తినడం, ఎంత దానికి లిమిటేషన్ ఉంటుంది కిడ్నీకి? అంటే కిడ్నీకి స్పెసిఫిక్గా లిమిటేషన్ అంటూ ఏమీ ఉండదుమా. సో మన బాడీలో ఏది ఎక్సెస్ అయినా సరే ఇంటెస్టైన్స్ ఫస్ట్ అబ్జార్బ్ చేసుకొని తర్వాత కిడ్నీస్కి వచ్చి ఫిల్టర్ చేస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ లోడ్ అనేది పడదు. ఫస్ట్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్సెస్ అయినాయి కిడ్నీ పైన వస్తాయి. సో వెన్ ఎవర్ ఆ ఎక్సెస్ అమౌంట్ వేస్ట్ మనకి ఏ ప్రోడక్ట్స్ వచ్చినాయో దాని ప్రకారం కిడ్నీ పైన డ్యామేజ్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మనం ఒక టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అది నేరుగా ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ అంటాము, దే డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద కిడ్నీ. ఓకే. సో అందుకని ఏంటి అని అంటే వి జనరలీ డోంట్ అడ్వైజ్ పెయిన్ కిల్లర్స్. ఎవరికైనా స్టోన్ ప్రాబ్లం ఉందంటే పెయిన్ కిల్లర్ వేసేసుకో అని ర్యాండమ్ గా చెప్తుంటారు, బట్ దెర్ ఆర్ సమ్ పెయిన్ కిల్లర్స్ విచ్ డోంట్ ఎఫెక్ట్ కిడ్నీ. మేము అవే అడ్వైజ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే కొంతమందికి దెర్ ఆర్ రిపోర్టెడ్ ఇన్స్టాన్సెస్ వేర్ single tablet has caused kidney damage. Single painkiller tablet has caused kidney damage. Okay. So అలాంటి వాళ్ళకి we generally don't recommend, we generally advise the kidney కి ఎఫెక్ట్ కానివే మేము జనరలీ అడ్వైజ్ చేస్తాం. ఓకే. అండ్ కొంతమంది ర్యాండమ్గా హెల్త్ బాగాలేకపోయినా, తలనొప్పి వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా పెయిన్ కిల్లర్స్ డేలో రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉందమ్మా. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతున్నారు అనేది క్లియర్గా ఉండాలి. కొన్ని పెయిన్ కిల్లర్స్ అనేవి లివర్ నుంచి మెటబోలైజ్ అయిపోయి బయటికి ఎక్స్క్రీట్ అవుతాయి. సో కొన్ని కిడ్నీ నుంచి అవుతాయి. సో వెన్ సంబడీ హూ హ్యాస్ ఎ కిడ్నీ డిసీజ్ ఆర్ సంబడీ హూ సఫరింగ్ ఫ్రమ్ స్టోన్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ యూజింగ్ ఎ పెయిన్ కిల్లర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద కిడ్నీ, ఇంకా మోర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లివర్ ఎక్స్క్రీటెడ్ అయ్యే పెయిన్ కిల్లర్స్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దెమ్. ఓకే. అండ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పేషెంట్స్ చెప్పే ఫన్నీ కావచ్చు, మిత్స్ కావచ్చు, ఏం అడుగుతారు ఎక్కువగా?
ఫనీ ఆర్ మిత్స్ అదే స్టోన్స్ మాకే ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ఫ్యామిలీలో అందరం సేమ్ డైట్ తింటున్నాము, సో ఓన్లీ 1%కి ఎందుకు ఫామ్ అవుతున్నాయి? ఓకే. బికాజ్ ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఎవ్రీబడి ఈట్స్ టమాటో, ఎవ్రీబడి ఈట్స్ పాలక్, ఎవ్రీబడి ఈట్స్ ద డైట్ కాంపోజిషన్. ఓన్లీ 1%కే మనం స్టోన్స్ చూస్తుంటాం, మిగతా వాళ్ళు సేమ్ కాంపోజిషన్ తీసిన స్టోన్ ఫామ్ అవ్వదు. సో ఎందుకు స్పెసిఫిక్ రీజన్ అంటే వాళ్ళ యూరినరీ కెమిస్ట్రీ అనేది కొంతమందిది బై బేసిక్గా డిఫరెంట్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ యా ఉంటుందా? యా యా ఓకే. దేర్ ఈస్ ఎ చేంజ్. సో అందులో మనకు సాల్ట్స్ ఎప్పుడైనా ఆల్టర్ అయితే దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్. సో బికాజ్ మనం అనుకుంటే ఒకవేళ నిజంగా అందరూ సేమ్ టైం తింటే అందరికీ స్టోన్స్ ఫామ్ అవ్వాలి, బట్ ఫ్యామిలీలో ఓన్లీ 1% or 2% వి సీ స్టోన్ ఫార్మేషన్ బికాజ్ ఈవెన్ విత్ ద సేమ్ డైట్. సో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా డైటరీ రెస్ట్రిక్షన్స్ చెప్తాం తప్పిస్తే నథింగ్ సీరియస్ ఏం లేదు. అండ్ మీరు అడిగినట్టు క్వశ్చన్, వాటర్ ఇంటేక్ మేము 7 లీటర్స్ 8 లీటర్స్ తాగుతున్నాం అని చెప్తారు కదా. సో వాళ్ళకి ఎందుకు స్టోన్స్ మాకు ఇంకా ఫామ్ అవుతున్నాయి అంటే ద రెస్ట్ ఆఫ్ ద హ్యాబిట్స్ యూ హ్యావ్ టు చేంజ్. ఓకే. సో దట్ ఈస్ వాట్ దే ఆస్క్. అండ్ మీరు అడిగినట్టు బియర్ డస్ ఇట్ రియలీ ఎఫెక్ట్ అస్, అండ్ స్టోన్స్ ఏమైనా క్యాన్సర్గా మారుతాయా? ఇది వన్ మోర్ కామన్ క్వశ్చన్. మారుతాయా వాట్ సార్? చేస్ లేదు మా ఓకే. నెవర్ ఎవర్ మన స్టోన్స్ అన్ట్రీటెడ్, ఒకవేళ స్టోన్స్ మనం ట్రీట్మెంట్ చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్. ఓ. సో ఇట్ వోంట్ లీడ్ టు క్యాన్సర్ బట్ కిడ్నీ ఫెయిల్యూర్. స్లోగా కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి స్ట్రంక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది. సో అలాగే నెగ్లెక్టెడ్ స్టోన్స్ వాళ్ళకి చాలా మందికి ఎలా ఉంటారంటే చిన్న నొప్పే కదా, డాక్టర్ దగ్గరికి ఎందుకు ఏం వెళ్తామని వదిలేసిన వాళ్ళకి ఒక 6 months తర్వాత కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్తో వస్తారు. ఓకే. సో వాట్ వీ అడ్వైజ్ ఎవ్రీబడి ఈజ్, ఒకవేళ ఎనీ పెయిన్ వచ్చినా సరే ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్, గెట్ అ స్కానింగ్ డన్ మీకు అవైలబుల్ ఉంటే దగ్గర, ఎందుకంటే కిడ్నీ స్టోన్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి డౌట్ వచ్చి స్కానింగ్లో ఏమైనా స్టోన్స్ ఉంటే ఒక యూరాలజిస్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోండి. అంటే షుడ్ ఐ వెయిట్ ఆర్ షుడ్ ఐ గో ఫర్ ఎనీ ఇంటర్వెన్షన్. అండ్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కానీ కిడ్నీ హెల్త్కి కానీ ది వర్స్ట్ హ్యాబిట్స్ కానీ ది వర్స్ట్ ఫుడ్స్ కానీ ఏంటి మనం చేసే మిస్టేక్స్? సో మిస్టేక్స్ అని చెప్పనమ్మా. సో వాట్ ఐ విల్ సే ఇస్, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కారణం మన చుట్టుపక్కలే ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్, యూ హ్యావ్ less tendency to form stones. Suppose I clearly advise, if you ask me one thing that what I should follow, I will say water. Okay. So and what one thing I should avoid excess ఏదైనా తీసుకోవద్దు అనుకుంటే animal proteins, high protein intake usually I advise not to take. Okay. సో దట్ ఈస్ వాట్ అంటే మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. మీరు చూస్తే ఇంటర్నెట్ పైన డైట్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అంటే 100 చెప్తున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. ఇఫ్ యూ ఫాలో ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్, యూ విల్ నాట్ హ్యావ్ ఫుడ్ ఎట్ ఆల్. సో దెర్ ఆర్ ఓన్లీ సమ్ థింగ్స్ విచ్ ఆర్ హై మినరల్ కంటెంట్ ఆర్ సాల్ట్ కంటెంట్, అవి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ ఇంటేక్ ఆల్సో, స్పెసిఫికల్లీ హై సాల్ట్ ఇంటేక్ ఉంటే కూడా కాల్షియం అనేది బాడీలో కిడ్నీ ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దానివల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సాల్ట్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాలి. సో సార్, ఈ మధ్య హెల్త్ కోసం ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ సి కానీ, స్కిన్ గ్లో అవుతుంది లేకపోతే ఒంటికి మంచిది, ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ బయట నుండి తీసుకుంటున్నాం. సో ఈ డ్రింక్స్ కానీ ఇవి కానీ ఏమన్నా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? యా గుడ్ క్వశ్చన్ మా. యాక్చువల్లీ మనకి డైట్లో ఉండే ఎలాంటి పదార్థాలైనా సరే బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ లైక్ మీరు మెన్షన్ చేసినట్టు వైటమిన్ సి కానీ, ఈ మధ్య అందరు తీసుకునే సప్లిమెంట్ కానీ, వైటమిన్ డి కానీ, ఐదర్ కాల్షియం సప్లిమెంట్స్ ఆర్ ప్రోటీన్ సప్లిమెంట్స్. సో ఈ సప్లిమెంట్స్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో వాళ్ళ వరకే ఈ టాబ్లెట్స్ వేసుకుంటే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది. లేదు నాకు డైట్లో ఆహారంలో సరిపోతుంది, అయినా నాకు ఎక్స్ట్రా కేర్ కోసం నేను తీసుకుంటున్నానంటే మాత్రం ఇవి బాడీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వైటమిన్ సి తీసుకుంటే ఏంటి అని అంటే, వైటమిన్ సి అనేది బాడీలో ఆక్సిలేట్స్గా కన్వర్ట్ అవుతుంది. అది మళ్ళీ కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ వైటమిన్ డి, ఎక్సెస్ వైటమిన్ డి, చాలా మంది ర్యాండమ్గా ఎవ్రీ వీక్ వైటమిన్ డి గోళీ వేసేసుకుంటుంటారు. సో ఎక్సెస్ వైటమిన్ డి వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి యూరిన్లో కాల్షియం వెళ్ళిపోయి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ కాల్షియం, ఎక్సెస్ కాల్షియం కూడా ఎక్సెస్ అయినప్పుడు యూరిన్లో ఎక్స్క్రీట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ప్రోటీన్ అనేది మన కిడ్నీ పైన యాసిడ్ లోడ్ అనేది పెంచుతుంది. సో ఇట్ ఫార్మ్స్ అసిడిక్ యూరిన్ అయినప్పుడు మనకు స్టోన్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎనీ సప్లిమెంట్స్ యు ఆర్ టేకింగ్ ఆర్డర్డ్ బై అ డాక్టర్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మీకు ఏమైనా డెఫిషియన్సీ ఉంటేనే దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు సప్లిమెంట్స్ వేసుకుంటారు. బట్ డెఫిషియన్సీ లేకుండా ర్యాండమ్గా
ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ సప్లిమెంట్స్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది. జిమ్కి వెళ్తున్నారంటే స్టార్ట్ చేయగానే ఫస్ట్ ప్రోటీన్ పౌడర్ రికమెండ్ చేస్తారు. సో అందులో చాలా టైప్స్ ఉన్నాయి. ఎక్కువ ఎక్సెసివ్ తీసుకునే వాళ్ళని కూడా చూసాను నేను. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్యారలల్గా మోర్ వాటర్ ఇంటేక్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మోర్ ప్రోటీన్, మీరు అన్నట్టు ప్రోటీన్ షేక్ దే ఆర్ టేకింగ్ మోర్ వాటర్ ఆల్సో, సో ఇట్ విల్ డిజాల్వ్ ద అండ్ ఇట్ గోస్ అవే ఇన్ యూరిన్. లేదు వాళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువ చేసుకొని ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళకి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ దే టేకింగ్ అలాంగ్ విత్ గుడ్ హైడ్రేషన్ ఇట్ డిజాల్వ్స్ ద ఎక్సెస్ ప్రోటీన్ అండ్ దెన్ ఇట్ విల్ గో ఆఫ్. ద కన్వర్జన్ అనేది అసిడిక్ లోడ్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల స్టోన్ టెండెన్సీ అనేది అంత గ్రేట్గా ఉండదు. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసి వాటర్ ఇంటేక్ తక్కువ ఉండి ఓన్లీ ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సార్ ఒక హెల్దీ పర్సన్గా ఉండాలి అంటే రోజులో ఎంత సాల్ట్ తీసుకోవాలి? సాల్ట్ మాక్సిమం పర్ డే ఈజ్ 5 grams per day మా. ఓకే. సో రెగ్యులర్గా అయితే మనకు గైడ్ లైన్స్ ప్రకారం అయితే 2.5 grams ఉంటుంది. బట్ మనం డైలీ ఇంట్లో మనం వండుకునే కూరల్లో కానీ ఖచ్చితంగా ఆ క్వాంటిటీస్ని మించే చేస్తుంటాం. సో టు ద మాక్సిమం యూ కెన్ గో అప్ టు 5. సో అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ స్టోన్స్ బట్ సివియర్ ఎఫెక్ట్ ఆన్ ద బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ సమస్యలు ఉంటాయి. హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కార్డియాక్ సమస్యలు కానీ బ్రెయిన్ సమస్యలు కానీ ఉంటాయి. సో హై సాల్ట్ ఇంటేక్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ వన్ ఆర్గాన్, సో ఇట్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ ఆర్గాన్స్. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో తినే రెగ్యులర్గా మనం చేసే హ్యాబిట్స్లో కొంచెం సాల్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు లేజర్ సర్జరీ గురించి మాట్లాడాం కదా, అది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్కి పాతగా ఒక 30-40 years బ్యాక్ ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ వస్తే చాలా పెద్ద ఇన్సిషన్ చేసేసి సో లోపల ఉన్న స్టోన్స్ కట్ చేసి తీసేవారు. ఓకే. సో మనకి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో కానీ రీసెంట్ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్మెంట్ అయిందంటే వీ హ్యావ్ లేజర్స్. మనం ఎక్కడ కూడా బయట కట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే. డైరెక్ట్ యూరిన్ ప్యాసేజ్ నుంచేసే టెలిస్కోప్ అంటాం. సో టెలిస్కోప్ని ఆ ట్యూబ్ నుంచి పైదాకా కిడ్నీ వరకు పంపించి స్టోన్ ఐడెంటిఫై చేసి లేజర్తో బ్లాస్ట్ చేసేస్తాం. సో ఐడియలీ పెద్ద స్టోన్సే బ్లాక్ అవుతాయి. మనకు 6 mm పైన స్టోన్స్ బ్లాక్ అయిన స్టోన్స్నే ట్యూబ్లో జారడానికి కష్టం అవుతుంది. సో ఆ పెద్ద స్టోన్స్ని యూ విల్ బ్రేక్ ఇంటూ మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్. ఆ ఫ్రాగ్మెంట్స్ని మెల్లగా బాస్కెట్ అంటాం. ఆ బాస్కెట్స్తోనే అన్నీ తీసేస్తాం. సో దట్ ఈస్ హౌ లేజర్ ప్రొసీజర్ ఇస్ డన్. ఓకే. అండ్ ఇలా చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ టెండెన్సీ ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ముందుగా? మళ్ళీ రిగార్డింగ్ మెన్షన్ చేసినట్టు సేమ్ ఫర్ ఎవ్రీబడి. వాటర్ ఇంటేక్ అండ్ ఫుడ్ లో చేంజెస్ మ్యాండేట్ గా అందరికీ కంపల్సరీ చెప్తాం. సో దే హ్యావ్ టు ఫాలో ఇట్. ఒకవేళ ఇఫ్ దే ఇగ్నోర్ మళ్ళీ స్టోన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంటుందా వీళ్ళకి? కొద్ది రోజులు ఇన్ఫెక్షన్ రాకుండా ఏమైనా ఆ స్టోన్ బ్లాక్ అయినప్పుడు కొంచెం బాడీలో ఇన్ఫెక్షన్ అనేది సెట్ అవుతుంది. సో అది తగ్గడానికి కొద్ది రోజుల వరకు మందులు ఇస్తాం తప్పిస్తే నాట్ ఫర్ లైఫ్ టైం. అయితే ఇంకొక జనరల్ మిత్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, జెంట్కి ఎవరికైనా సివియర్గా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు అంటారా? అది నిజమేనా? అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ లైఫ్ కూడా పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? నో. కిడ్నీస్ అండ్ సెక్చువల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో కిడ్నీలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ వల్ల సో మనం లేజర్ ద్వారా ఈజీగా 1 day హాస్పిటల్ స్టేతోని ఆ స్టోన్ తీసేసి పంపించేస్తున్నాం. సో దే ఆర్ వాళ్ళ వేరే లైఫ్ ఫ్యామిలీ లైఫ్కి ఇది ఎటువంటిగా ఎఫెక్ట్ చేయదు. సో ఈ అపోహ ఉంటుంది నేను సర్జరీ చేసుకుంటే నాకు దానివల్ల నా ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని. అస్సలే ఉండదు. ఈ రెండు వేరే వేరే సిస్టమ్స్. సో దట్ ఈస్ టోటలీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ యూరినరీ సిస్టమ్. సో దీని ఇంటర్వెన్షన్ వల్ల ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే అలవాటు ఉందనుకోండి, ఫిజికల్ యాక్టివిటీస్ జిమ్ లేకపోతే స్పోర్ట్స్ వీటిల్లో కూడా యాక్టివ్గా ఉండగలుగుతారా? అబ్సల్యూట్లీ. సో స్టోన్ ఉన్నంతసేపు మాత్రం దే కెనాట్ గో ఫర్ యాక్టివిటీస్. ఎందుకంటే స్టోన్తో వచ్చే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళకి ప్రిలిమినరీగా స్టోన్స్ తీసేసిన తర్వాత దే కెన్ రిటర్న్ బ్యాక్ టు యాక్టివిటీస్. సో ఒక 2 weeks అనేటి బెడ్ రెస్ట్ అని చెప్పను, బట్ లిమిటెడ్ యాక్టివిటీ చేసుకోవాలి. సో ఆ తర్వాత దే కెన్ గో ఇన్ టు కంప్లీట్ యాక్టివిటీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.